100% తప్పు ఉంది. కానీ దాన్ని మేము నిర్లక్ష్య ధోరణితో ఎగ్జామ్ జరపండి తర్వాత అనే విధానంలో అదే కోణంలో సుప్రీంకోర్టు కూడా ఏపీపీఎస్సీ వారికి ఆదేశాలను జారీ చేసింది. ఏదైతే ఈ రోజు విధానం మీద ఇదే ప్రధాన పరీక్ష నిర్వహిస్తే నష్టపోయేది మా లాంటి ఎన్నో ఏళ్ళ నుంచి గత 7 ఏళ్ల నుంచి గ్రూప్ ఎగ్జామ్ కోసము మనం సన్నద్ధమవుతున్నాము. మేమందరము చాలా వరకు నష్టపోతాము. మొత్తం గ్రూప్ స్టూడెంట్స్కి ఎక్కడ ప్రొటెక్షన్ అనేది లేకుండా పోతూ ఉంది. తర్వాత ఇంకా ఈ రోజులన్నీ ఇలానే కంటిన్యూ చేస్తే మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఇది నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఈ క్యాన్సిల్ అయిపోయిన నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ రావడానికి కూడా ఆస్కారం ఉండదు. ఒక 3 ఏళ్ళు కాదు కదా 4 ఏళ్ళు అయినా కూడా మా గ్రూప్ అభ్యర్థులు ఇలానే ఎదురు చూస్తూనే ఉండాలి. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. ఈ రోజులను సరిదిద్ది మాకి ఈ ప్రధాన పరీక్ష నిర్వహించాలని కోరుతూ ఉన్న సీఎం గారికి అలాగే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎప్పుడైతే ఇప్పుడు డివిజన్ బెంచ్లో మన జడ్జి గారు కూడా వింటున్నారు, మన వాదనలు వింటున్నారు అర్థమైంది. ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఈ మా ప్రధాన సమస్యని కొంచెం చూస్తారని అర్థమై విన్నవించుకుంటున్నాము. సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని. న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి. Justice!